అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికి ఒక చిన్న విషయం చెప్తా. సీదిరి అప్పలరాజుని అక్రమంగా అరెస్ట్ చేశారు. సీదిరి అప్పలరాజు కుటుంబం మీద తెలుగుదేశం పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేది వైసీపీ వాళ్ళ వాదన. కానీ చాలామంది చెప్తుంది సీదిరి అప్పలరాజు ఆయన కొడుకు చాలా నీచమైనటువంటి పని చేశారు. కనీసం బాధిత కుటుంబాల గురించి వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళే చూసుకున్నారు అని మేము చెప్తున్నాం. అబ్బాయి వినరు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి మీడియాలోకి వచ్చేసి అతను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. అతను వైసీపీకి జాకీలు వేసినటువంటి వ్యక్తి. వైసీపీ పార్టీ కోసం మీ అందరూ తెలుసు, పేటీఎం సాయి జర్నలిస్ట్ అంటే అందరూ తెలుసు. అలాంటి సాయి ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. ఎందుకంటే ఆయన మాటలు విన్న తర్వాత అయినా మీకు కొంచెం అయినా జ్ఞానోదయం కలిగిద్దామని నేను కోరుకుంటున్నాను. ఒకసారి ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. ఒక సామాన్య మత్స్యకార కుటుంబంలో నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి సిదిరి అప్పలరాజు ఒక డాక్టర్గా ఎదిగి ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినటువంటి ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ వాదిస్తుంది, జగన్ కూడా వాదిస్తున్నారు. ఇక్కడ న్యాయమా అన్యాయమా అనేది పబ్లిక్ చూస్తున్నారు. సిదిరి అప్పలరాజు అరెస్ట్ని ప్రజలైతే తప్పుబట్టరు. ఎందుకు అంటే ఆయన సామాజిక వర్గాన్ని చూసి ఆయన చేసిన తప్పుని సమర్థించరు కదా. వాళ్ళ అబ్బాయి చేసిన తప్పుకి అప్పలరాజు అయితే బాధ్యుడు కాదు. ఇది ఫస్ట్ యాక్సెప్టబుల్. చెప్పాడు అబ్బాయి ఎక్కడ దాకా చెప్పాడు? వాళ్ళ అబ్బాయి చేసినటువంటి యాక్సిడెంట్కి సీదిరి అప్పలరాజు బాధితుడు కాదు. ఎస్, ఎప్పుడు బాధితుడు కాడు, ఎందుకు కాడు బాధితుడు అనే దానికి ఇప్పుడు మన సాయి చెప్తున్నాడు ఎక్స్ప్లెనేషన్. ఎలా చేసుంటే బాధితుడు కాడు అనే దానికి మన సాయి చెప్తున్నాడు చూడండి. కానీ ఆ అబ్బాయి చిన్న వయసు 18 ఏళ్ళు 19 ఏళ్ళు అనేటటువంటి చిన్న వయసు అయ్యి ఉండొచ్చు. అతను చేసినటువంటి యాక్సిడెంట్ తర్వాత అతను భయంతో చేసినటువంటి తప్పు వల్లనే చనిపోయి ఉండొచ్చు. అతని మీద కేసు పెట్టడంలో తప్పు లేదు. సిదిరి అప్పలరాజు మీద కేసు పెట్టకూడదు అనేది మామూలుగా అయితే వాదన కరెక్ట్. కానీ తన కొడుకుని తప్పించడానికి ఇంకొక అబ్బాయిని పంపించింది సిదిరి అప్పలరాజు. తప్పు కదా అది, అన్యాయం కదా అది. ఆ అబ్బాయి జీవితంతో ఆడుకున్నట్టే కదా. తన కొడుకుని లాంటి ఇంకొక కొడుకుని జైలుకి పంపించాలనుకోవడం, వాళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చాలనుకోవడం కరెక్ట్ అయిన పద్ధతేనా? అదే సందర్భంలో అట్లాగా కేసు తారుమారు చేయడం తప్పే కదా. తారుమారు చేసే ప్రయత్నం. మేము నిన్నటి నుంచి కూడా చెప్తుంది అదే. అరే బాబు, నువ్వు నీ కొడుకు యాక్సిడెంట్ చేసి వస్తే నిన్ను అరెస్ట్ చేయడం ఎవరు? ఒకవేళ అతను మైనర్ అయితే మైనర్గా బండి ఇచ్చినందుకు నీ మీద కేసు పెడతారు. 41A నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. ఇక్కడ అది కాదు సమస్య. ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి డబ్బు ఆశ చూపించి వాడు చేయనటువంటి నేరాన్ని అతని నెత్తిన మోపి అతను తీసుకెళ్లి జైల్లో పెట్టి, అంటే అతని జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, తన కొడుకు సేఫ్గా ఉన్నాడని చెప్పి వాడు ఆడినటువంటి డ్రామా. అంటే ఒక రకంగా చెప్పాలంటే సాక్ష్యాలను తారుమారు చేయటం. మన సాయి చెప్పినట్టు సాక్ష్యాలను తారుమారు చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో అరెస్ట్ చేశారు. అంటే క్రైమ్ చేయటం అనేది ఎంత నేరమో ఆ క్రైమ్ని సమర్థించడం కానీ ఆ క్రైమ్ని నుంచి తప్పించడం కోసం తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం కూడా అంతే నేరం అనేది వైసీపీ వాళ్ళకి, చదువు లేని దంసప్ గాళ్ళకి, నిశానిగాళ్ళకు తెలియకపోవటం. ఈ రాష్ట్రంలో అలాంటి పార్టీకి ఇలా చాలామంది 40% ఓట్ బ్యాంకింగ్ ఉన్నామని విర్రవీగుతున్నటువంటి దంసప్ గాళ్ళు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సీదిరి అప్పలరాజుకి ఒంటి మీద సోయుండే, తెలివి ఉండే, తన కొడుకు మీద, అంటే దాన్ని చెప్పాలంటే పుత్ర వాత్సల్యం మీద, పుత్రుని యొక్క మమకారం మీద, పుత్రుడి మీద ఉన్నటువంటి అతి ప్రేమ వల్ల, పుత్రుడు ఎక్కడ జైలుకి వెళ్తారన్నటువంటి భయంతో సీదిరి అప్పలరాజు ఇంకొక కొడుకు, అంటే ఎవరో కొడుకుని తీసుకొచ్చి అందులో కేసులో ఇన్వాల్వ్ చేసి వాడిని పోయి స్టేషన్లో లొంగిపోమ్మని చెప్పి తర్వాత వాడి స్టేషన్ బెయిల్ ద్వారా బయటకు వచ్చేసాడు. ఇది సాక్ష్యాలు తారుమారు చేయటువంటి దాని మీద సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు కూడా అతనికి 14 రోజులు జైలు రిమాండ్ విధించింది. అతనికి అంపోజ్ జైలుకి ఆయన్ని కోర్టులో తరలించేశారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు మాట్లాడితే తప్పు 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 తప్పు, మా వాళ్ళు అమాయకులు, మా వాళ్ళకి ఏం తెలియదు, కావాలనే మా వాళ్ళ మీద కేసులు పెట్టారు, కావాలనే మా వాళ్ళని వేధిస్తున్నారు, కావాలనే మమ్మల్ని టార్గెట్ చేశారంట. టార్గెట్ చేయదలుచుకుంటే సీదిరి అప్పలరాజు గత 5 ఏళ్లలో ఆయన మంత్రి అయిన తర్వాత పలాసాలో చేసినట్టు అవినీతి మీద టార్గెట్ చేసేవాళ్ళు. అవినీతి రిపోర్ట్ రెడీ చేయించి సీదిరి అప్పలరాజును లోపల దోయించేవాళ్ళు. కానీ ఇక్కడ సీదిరి అప్పలరాజుది ఆయనంతటా ఆయన స్వయంకృత అపరాధంతో ఆయనకి ఉన్నటువంటి అతి మేధాశక్తి,
అలాగే ఎవడో కొడుకులు నాశనం అయిపోయినా నా కొడుకు సేఫ్గా ఉండాలనేటువంటి అతి ప్రేమతోటే మన సీదిరి అప్పలరాజు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని కావాలని తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించి మనోడు అడ్డంగా దొరికిపోయాడు. అయినా కూడా వైసీపీ వాళ్ళు మాకు సిగ్గు లేదు, మమ్మల్ని సమర్థించేటువంటి సాయి లాంటి వాడే మీరు తప్పు చేశారని మొహం మీద ఊసినా కూడా తుడుపుకొని పోవటం అనేది వైసీపీ వాళ్ళకి బాగా అలవాటైంది. ఈ 5 ఏళ్లలో అదే పనిగా పెట్టుకున్నారు. ఎన్ని అరెస్టులు అయినా ఈరోజు జోగి రమేష్ గారి వాళ్ళ కోడలు ఈరోజు స్టేషన్లో కేసు పెట్టేసింది. ఏమని పెట్టింది? నా మీద 5 కోట్ల రూపాయల అదనపు డోరీ తేవాలన్నారు, అంతేకాకుండా నా మీద దాడి చేశారు, నా మీద హత్యా ప్రయత్నం చేశారు, అట్లాగే మా వాడికి ఏదో పెద్ద జాబ్ ఉంది, పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, వ్యాపారాలు ఉన్నాయని చెప్పి మమ్మల్ని చీటింగ్ చేసి మమ్మల్ని మోసం చేశారు. అనేకమైనటువంటి 11 మంది మీద కేసు పెట్టారు. రేపొద్దునే ఈ నేపాలీ గడి బయటకు వస్తాడు. మా కోడల వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మా కోడలు వెనకాల నారా లోకేష్ ఉన్నాడు, మా కోడల్ని నారా భువనేశ్వరి గారు కూర్చొని మాట్లాడారు, లేకపోతే మా కోడల్ని బ్రాహ్మణి గారితో ఫ్రెండ్షిప్ ఉంది, అందువల్లే మా కోడలు పోయి కేసు పెట్టిందని చెప్తాడు. ఇంకా ఈడేమంటారంటే నా కోడలతోటి నా కొడుకు కాపురం చేశాడు, కావాలంటే దుర్గగుడి పోయి ప్రమాణం చేద్దాం రండి, లేకపోతే ఇంకోసాట పోయి ప్రమాణం చేద్దాం. అంటే ఎంత క్యారెక్టర్స్ లేనటువంటి ఫెలోస్ తయారయ్యారంటే, అరే మన మొహం మీద ఊస్తారు, ఇలాంటి విషయాలు బయటికి పోతే మన మొహం మీద ఊస్తారు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఇంత విచక్షణారహితాన్ని కోల్పోయి వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు మనుషులా లేకపోతే మానవ మృగాలు అనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవడైనా ఇదిగో ఇలా ఉన్నాడు, ఇంత వర్తబుల్ క్యాండిడేట్ ఉన్నాడు, ఇంత సబ్జెక్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఆ వేళ్ల మీద ఉన్నారో లేరో కూడా డౌటే. అట్లాంటి పరిస్థితి, అలాంటి పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీని నడిపే అధ్యక్షుడి క్యారెక్టరే అంతంత మాత్రంగా ఉంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టిని మేస్తుందా? వాళ్ళని చూస్తే నాయకులను చూస్తే కార్యకర్తలు, ఇదే విధంగా అన్ని రకాలుగా ఈరోజు నేనేమడుగుతున్నానంటే, ఈ రోజైనా రేపైనా చట్టం ముందు చేసిన తప్పులు ఏదో ఒక రోజు బయటపడతాయి. అధికారం ఉంది కదని మనం ఓవర్కమ్ చేస్తే అధికారం పోయిన తర్వాత ఖచ్చితంగా అవి మన పాలిట శాపాలు అవుతాయి. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వాటిని సెటిల్ చేసుకున్నారనుకోండి, కాంప్రమైజ్ అయ్యారనుకో, ఈ రోజుకి కూడా సీదిరి అప్పలరాజు కుటుంబం ఆ కుటుంబంతో ఎటువంటి రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టలే. ఏముంది, మహా అయితే ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చేస్తాడు. దానికి ఎందుకు 10 లక్షలు 20 లక్షలతో 50 లక్షలకి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు ఉన్నారు. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు మీరు తప్పు చేసి అపంసబంధినటువంటి ఆ కుటుంబం రోడ్డును పట్టది. అలాగే నీ కొడుకును తప్పించడం కోసం ఇంకొక అబ్బాయిని జైల్లో పెడితే 2 కుటుంబాలు, అంటే మీరు సేఫ్గా ఉండడం కోసం 2 కుటుంబాలు బలైవాలా, 2 కుటుంబాలు నాశనం అవ్వాలా, 2 కుటుంబాలు నలిగిపోతే కానీ మీరు సేఫ్ జోన్లో ఉంటారా? ఆమె ఏదో మాట్లాడుతుంది, హై ప్రొఫైల్స్ తోటి ఎలాగ ట్రీట్ చేసేదని వాళ్ళ భార్య మాట్లాడుతుంది. అంటే భర్త, భార్య, పిల్లలు మొత్తం అందరూ ఒకే తాటిలో ఉన్నారు, ఒకే విధంగా ఉన్నారు. వీళ్ళ మన పాలకులు, వీళ్ళ మనల్ని పరిపాలించేవాళ్ళు. కొంచెమైనా సిగ్గుండాలి. సీదిరి అప్పలరాజుది అక్రమ అరెస్టు, సీదిరి 6వది అక్రమ అరెస్ట్ అనే వాళ్ళకి కనీసం వాళ్ళు అక్రమంగా పుట్టుంటారు. సక్రమంగా ఉండేవాడు ఎవడు దాన్ని కరెక్ట్ తప్పు అని అనరు. న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళిద్దరిని కూడా రిమాండ్కి విధించిందంటే కోర్టు కూడా నమ్మింది వీళ్ళు తప్పుడు సాక్ష్యాలతోటి బయటపడాలనుకున్నారు. ఒకటి, ఇతను చేసిన యాక్సిడెంట్కి కనీసం ఇతను కొద్దిగా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదని కోర్టు నమ్మింది కాబట్టే తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా రిమాండ్ విధించింది. కానీ ఈ వైసీపీ వాళ్ళకి మాత్రం సిగ్గు లేదు, వీళ్ళకి అసలు బుద్ధి లేదు. ఎంతసేపు పట్టినా వాళ్ళని ఎదిస్తున్నారు, వీళ్ళని ఎదిస్తున్నారు. వాడి కులం ఏంటి, వాళ్ళ కులంలో దీన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తప్పనిచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు మనల్ని గాండ్రించి మొహం మీద వస్తారు, దీన్ని సరి చేసుకునే ఆలోచన అయితే లేదు అనేది 100% నిజం.